హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్। ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం కోసం నేను ప్రిపేర్ చేసినటువంటి ప్రసాదాలు అనేది వీడియోలో చూపిస్తానండి। ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక కప్ అంతా శనగలు తీసుకున్నానండి। వీటిని రెండు సార్లు నీట్గా కడిగేసేసి రాత్రే నేను నానబెట్టేసిండాను। ఒక 6 నుండి 8 గంటలు నానిన తర్వాత కుక్కర్లోకి వేసుకొని కుక్కర్లోకి సగానికి నీళ్లు వేసుకోవాలండి। దీంట్లోకే రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము। ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకే 1 టీ స్పూన్ అంత నూనె లేదా నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి। ఒక సైడ్ శనగలు ఉడుకుతూ ఉండగా ఇంకో సైడు దీంట్లోకి మనం కొబ్బరి మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకుందాము। ఫస్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్లోకి 1/2 కప్ అంతా పచ్చి కొబ్బరి వేసుకున్నాను। ఒక పిడికెడంతా కొత్తిమీర కడిగేసి వేసుకున్నాను। 4-5 పచ్చిమిర్చి వేసిండానండి। 1 ఇంచ్ అంతా అల్లం సన్నగా కట్ చేసుకొని వేసిండాను। రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నానండి। మూత పెట్టేసేసి ఇలా నున్నగా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టినటువంటి శనగలు కూడా ఉడికిండాయండి। 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ వెళ్ళిపోయినాక స్టీమ్ తీసేసేసి మూత తీసి ఇలా గిన్నెలోకి తీసుకొని చూడండి ఫ్రెండ్స్, శనగలు బాగా ఉడికిండాయి। ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి నీళ్లు పక్కన తీసుకుండేద్దాము। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టినాను। పెనంలోకి 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసిండాను। కొద్దిగా సాసోలు 2 రెమ్మలు అంత కరివేపాకు వేసిండాను। ముందుగా ఉడికించి పెట్టినటువంటి శనగలు నీళ్లు వంచేసేసి శనగలు దీంట్లో వేసుకోవాలండి। ఇప్పుడు దీంట్లోకే మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి మిశ్రమాన్ని వేసి నీళ్లు లేకుండా కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి। ఈ శనగల నీళ్లను మనం రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు రసంగా కానీ పప్పుగా కానీ ఈ నీళ్లతోనే అన్నం కూడా చేసుకోవచ్చు। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకుండేద్దాము। ఇప్పుడు అటుకులతో ప్రసాదం ప్రిపేర్ చేసుకుందామండి। ఫస్ట్ అయితే 1 కప్ అంత అటుకులు తీసుకున్నాను। ఈ అటుకుల్లోకి నీళ్లు వేసుకొని 2 సార్లు వీటిని బాగా కడిగేసేసి నీళ్లు వంచేద్దామండి। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం నీళ్ళు అలాగే వదిలేయాలా। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము। దీంట్లో ఉన్నటువంటి నీళ్ళంతా అటుకులు తీసుకొని సాఫ్ట్గా అయిపోతాయండి, అందుకే కొద్దిగా దీంట్లో నీళ్ళు వదలాలి। అటుకుల్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను। పెనంలోకి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసిండాను। కొద్దిగా ఎండు ద్రాక్ష కొద్దిగా జీడిపప్పు వేసి 1 లేదా 2 నిమిషాలు హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి। ఇలా ద్రాక్ష కొంచెం ఉబ్బిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకుందాము। ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇదే పెనంలోకే ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ అంతా బెల్లం తురుము వేసుకున్నానండి। 1/4 కప్ అంతా నీళ్ళు వేసిండానండి। ఇది కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత మనం ముందుగా నానేసి పక్కన పెట్టినటువంటి అటుకుల్ని దీంట్లో వేసి దీన్ని బాగా కలిపేసేసి దీంట్లోకే 1/2 కప్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కలిపేసేసి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేయాలండి। డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసి ఒకసారి కలిపేసేసి చివరిగా ఇలాచీ పౌడర్ వేసి కలిపేసేసి సర్వ్ చేసుకోవడమేనండి। అటుకుల ప్రసాదం కూడా రెడీ। ఇప్పుడు పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకుందామండి। పూర్ణం బూరెల కోసం ఒక గిన్నెలోకి 2 కప్పులంతా శనగబ్యాలు వేసుకుంటున్నానండి। నేను దీంతో పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసిండాను, ఇంకా ఒబ్బట్లు కూడా ప్రిపేర్ చేసిండానండి, అందుకే 2 కప్పులు తీసుకున్నాను। మీరు తక్కువగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే 1 కప్ అంతా శనగబ్యాలు వేసుకున్నా సరిపోతుంది। ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు వేసి 2 సార్లు బాగా కడిగేసేసి ఈ నీళ్ళను వంపేసేసి వేరే నీళ్ళు వేసి రాత్రి నానేసేయాలండి। 6 నుండి 8 గంటలు నానిన తర్వాత నీళ్ళు వంపేసేసి ఈ శనగబ్యాలని కుక్కర్లోకి వేసుకుందామండి। ఏ కప్పుతో అయితే మనం శనగబ్యాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగబ్యాలకి 2.5 కప్ అంతా నీళ్ళు వేసుకోవాలండి। నేను 2 కప్పులు వేసిండాను కదా, దానికి 5 కప్పులన్నీ నీళ్ళు వేసిండాను। దీంట్లోకి 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి। శనగబ్యాలు ఒక సైడు ఉడుకుతూ ఉండగా ఇంకో సైడు 1 కప్ అంతా పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి। దీంట్లోకే 2 యాలకులు కూడా వేసి కచ్చా పచ్చాగా వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ చేసుకోవాలి। ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుండేద్దాము। ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టినటువంటి శనగబ్యాలు కూడా ఉడికిండాయండి। ఇది కూడా స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి చూస్తే ఈ శనగబ్యాలు బాగా ఉడికిండాయండి। ఇప్పుడు మీరు కావాలనుకుంటే
ఈ నీళ్ళను వంపేసేయండి ఫ్రెండ్స్. నేనైతే నీళ్ళను వంపకుండానే దీంట్లోకే 1 కప్పు బ్యాళ్ళకి 1.5 కప్ అంతా బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఆ లెక్కన నేను 2 కప్పులు బెల్లం వేసుకున్నాను కదా, 2 కప్పుల బెల్లకి 3 కప్పులంతా బెల్లం తురుము వేసుకున్నానండి. స్వీట్ మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకే నేను మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడిని కూడా దీంట్లో వేసిండానండి. అది కూడా వీడియోలో స్కిప్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ నీళ్లు పూర్తిగా ఇమిరిపోయేంత వరకు దీన్ని ఉడికించుకుందాము. ఇలా వీడియోలో చూడండి ఫ్రెండ్స్, గంటితో కలుపుతూ అడుగంటకుండా మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. దీంట్లో నేను ఇప్పుడు మిక్సీ చేశాను కదండి, ఆ కొబ్బరి పేస్ట్ వేసిండాను, కానీ వీడియో స్కిప్ అయిపోయిందండి. ఈ శనగబెల్లం మిశ్రమం ఇంత చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని తీసుకుందామండి. చల్లగా అయ్యేంత వరకు దీన్ని పక్కన పెట్టుకునేద్దామండి. ఇప్పుడు ఇంకో కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లోకి 1/2 కప్ అంతా పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని, వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకొని అదే కప్పుతో 1 కప్ అన్ని బియ్యం వేసుకున్నాను. 1/4 కప్ అంతా శనగబెల్లం వేసుకున్నానండి. నేను ఇది కుక్కర్లో ప్రిపేర్ చేసిండానండి. మీరు కావాలనుకుంటే పాత్రలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు వేసి 2 సార్లు వీటిని బాగా కడుక్కుందామండి. ఇలా కడిగేసేసి ఈ నీళ్ళను వంపేసి దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం బ్యాళ్ళు, బియ్యం, పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులన్నీ పాలు, 1 కప్ అంతా నీళ్లు వేసుకున్నానండి. మీరు మొత్తం కావాలనుకుంటే నీళ్ళతో ప్రిపేర్ చేసుకోండి, లేదంటే పాలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి చూస్తే ఇలా పప్పు, బియ్యం బాగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ 1 కప్ అంతా పాలు వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నీళ్ళు కూడా వేసుకోవచ్చు. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, శనగపప్పు అనేది బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి దీన్ని 2-3 నిమిషాలు ఉడికించుకుందామండి. దీంట్లోకి 1/2 కప్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేసిండాను. దీంట్లోకి 2.5 కప్ అంతా బెల్లం తురుము వేసిండానండి. స్వీటు మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. స్వీట్ ఎక్కువగా తినేడుగా ఉంటే 3 కప్పులంతా బెల్లం తురుము వేసుకోండి ఫ్రెండ్స్. 2.5 కప్పు బెల్లం తురుము వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని దీంట్లోకి వేసుకుందామండి. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని మీకు నచ్చినట్లు సన్నగా కట్ చేసుకొని దీంట్లోకి కావలసినంత నెయ్యి వేసుకొని, నేనైతే బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసిండానండి. ఎండుద్రాక్ష కొంచెం డబల్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఉడుకుతున్నటువంటి స్వీట్ పొంగల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలిపేసేసి దీంట్లోకి 2 యాలకులు కచ్చాపచ్చాగా దంచుకొని వేసి కలిపేసేసి దీన్ని కూడా పక్కన పెట్టుకుంటేద్దామండి. ఇంతేనండి, బెల్లం పరమాన్నం రెడీ. ఇప్పుడు రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకుందాము. రవ్వ లడ్డు కోసం ఒక పెనంలోకి 2 కప్పులంతా చిరోటి రవ్వ వేసుకున్నానండి. చిరోటి రవ్వ అంటే చాలా సన్నగా ఉంటుందండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 8 నుండి 10 నిమిషాలు వేయించుకోవాలండి. రవ్వలోకి 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసి హై టు మీడియం ఫ్లేమ్ మీద లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. రవ్వ ఒక సైడ్ వేయించుకుంటూ ఇంకో సైడు చిన్న మిక్సీ జార్లోకి 1 కప్ అంతా పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. మూత పెట్టేసి దీన్ని నున్నగా మిక్సీ చేసుకుందాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రవ్వ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుము దీంట్లో వేసుకుందామండి. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత దీంట్లో ఉన్నటువంటి తేమ అంతా పోయి మంచి వాసన వచ్చేంత వరకు 5 నిమిషాలు హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని తర్వాత ఈ రవ్వను పక్కన పెట్టుకుండేద్దామండి. ఇప్పుడు దీంట్లోకే స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను. జీడిపప్పు, బాదం, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి ఇవి బాగా వేగేంత వరకు వేయించుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రవ్వలోకి దీన్ని వేసుకుందామండి. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లోకి 2 యాలకులు వేసుకున్నానండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ అంతా చక్కెర తీసుకున్నానండి.
చక్కెర కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని మరీ ఎక్కువ నున్నగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకుందామండి. ఇలా చక్కెరని కూడా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వలోకి ఈ చక్కెర మిశ్రమాన్ని వేసి బాగా కలిపేద్దామండి. ఈ చక్కెర పొడి మనం రవ్వలో వేసేటప్పుడు రవ్వ అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదండి. మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ చక్కెర పొడి వేసుకోవాలి, లేదంటే చక్కెర కరిగిపోతుంది. ఇది కలిపేదానికి వీలు కాలేదనేసి నేను వేరే ఒక గిన్నెలోకి దీన్ని వేసుకొని బాగా కలిపేసేసి ఈ మిశ్రమంలోకి కొద్దిగా పాలు వేసుకుంటూ వీటిని లడ్డూల్లాగా చుట్టుకొని ఇలాగే రవ్వ లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకుంటేద్దామండి. ఇలాగే రవ్వ లడ్డూలన్నిటినీ ప్రిపేర్ చేసుకుందామండి. రవ్వ లడ్డూలు కూడా రెడీ. పూర్ణం బూరెల కోసం మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కానీ పిండి ప్రిపేర్ చేసుకోలేదండి. పిండి కోసం నేను రాత్రే 1 కప్ అంతా ఉద్దిపప్పు, 1/2 కప్ అంతా బియ్యం తీసుకొని ఒక గిన్నెలోకి 2 సార్లు వీటిని కడిగేసేసి నీళ్ళు వంపేసేసి వేరే నీళ్ళు వేసి 4-5 గంటలు వీటిని నానేసుకోవాలండి. 4-5 గంటల తర్వాత ఉద్దిపప్పు బాగా నానింటుందండి. ఈ ఉద్దిపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని నున్నగా మిక్సీ చేసుకుందాము. వీడియోలో చూపించిండే ప్రిపరేషన్ అంతా రాత్రి ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. ఇవి మిక్సీ చేసేటప్పుడు మరీ ఎక్కువ నీళ్ళు వేయకుండా పిండి కొంచెం గట్టిగా ఉండేటట్లు మిక్సీ చేసుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు మనం ముందుగా రవ్వ లడ్డూలు చేసుకున్నాం కదండి, ఆ గిన్నెలోకే మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్నటువంటి శనగబేళ్ళ పేస్ట్ని దీంట్లో వేసి దీన్ని బాగా కలిపేసుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకుందాము. మీకు ఇలా ఉండలు కట్టేది రాకన్నా ఉంటే పిండి ఇంకా తేమగా ఉంటే మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. నేనైతే అలాగే ప్రిపేర్ చేస్తున్నాను. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పిండిలోకి ఈ ఉండల్ని ముంచి కాగుతున్నటువంటి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడే కరెంట్ పోయిందండి, అందుకే వీడియో కొంచెం మబ్బుగా ఉంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టినాను. పెనంలోకి డీప్ ఫ్రై కావాల్సినంత నూనె వేసుకున్నానండి. నూనె బాగా కాగిన తర్వాత ఈ పూర్ణం బూరెల్ని పిండిలో ముంచి ఇలా నూనెలో వేసుకోవాలండి. ఈ పూర్ణం బూరెలు డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్ మీద ఉండాలండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, పూర్ణం బూరెలు ఈ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పూర్ణం బూరెలు కూడా రెడీ. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ పూర్ణం పిండితోనే నేను ఒబ్బట్లు కూడా ప్రిపేర్ చేసిండానండి, ఆ వీడియో తీసిండలేదు. ఇప్పుడు అలసందల వడలు ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే రాత్రే నేను 1 కప్ అంతా అలసందలు నానేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ అలసందలు ఒక గిన్నెలోకి తీసుకున్నాను. దీంట్లోకి నీళ్ళు వేసి వీటిని ఒకసారి బాగా కడిగేస్తానండి. అలసందలు బాగా నానాలా. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా అలసందలు బాగా నానాలా. ఇప్పుడు ఈ నీళ్లను వంపేసుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఈ కప్పుతో నేను 1 కప్ అన్ని తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదండి. ఇప్పుడు ఈ అలసందల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. దీంట్లోకి 1 ఇంచ్ అంతా అల్లం సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. దీంట్లోకి 4-5 పచ్చిమిర్చి, కారానికి తగినట్లు పచ్చిమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్. ఇవి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి, అందుకే నేను 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ చేసుకుందాము. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుందామండి. ఇది మరీ ఎక్కువ తేమగా తెలుస్తా అంటే మీరు కావాలనుకుంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి వేసి ఈ మిశ్రమాన్ని కలుపుకోవచ్చండి. నేనైతే అలాగే వడలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ వడలు చేసేటప్పుడు మీకు ఎంత వీలైతే అంత పల్చగా ఇలా వడల్లాగా ఒత్తుకొని వడలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రై కావాల్సినంత నూనె వేసుకున్నానండి. నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఈ వడలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ వడలు 2 వైపులా ఈ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వీటిని గిన్నెలోకి తీసుకోవడమేనండి. ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయి. అంతేనండి, వీడియోలో చూశారు కదా, 6 వంటలు ఒకే వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వంటలు ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.